కొడతారా అలాగే ఎస్సీ తీసుకొచ్చి ఎంపీటీసీ తీసుకొచ్చి కొడతారా? ఓ ఎస్సీ ఎంపీటీసీ తీసుకొచ్చి కొడతారా? ఇవాళ మీరు ఏదో కాకి చొక్కా ఉంది కదా నోటుకు వచ్చిన మాట్లాడారు అనుకోండి. ఎంపీటీసీ మీద మీరు వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు, నేను కాదు సార్. అవును సార్, మాట్లాడకూడదు. డ్రామా కింద తెలీదు ఎంపీటీసీ ఒక ఎస్సీ ఎంపీటీసీ అతని మీద చెయ్యి పడి ఉంటే చెప్పండి. ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, ఇవాళ ఏం చూసుకుని రెచ్చిపోతున్నారు, రేపేం రెండేళ్ళ తర్వాత ఏం జరుగుద్ది ఆ రోజు ఈ రోజు ఒక ఎంపీటీసీని పట్టుకుంటారు సార్. చెప్తాడు అతను తీసుకున్నాడు చెప్పాడు. అతను తీసుకురండి అతను తీసుకురండి చెప్తారు. పట్టుకున్నది మీరే. మీ జీప్ వెళ్ళింది. సీసీ కెమెరా తీసుకోండి. పట్టుకున్నది మీరే, తీసుకొచ్చింది మీరే. ఎందుకండి ఏం చెప్పాను ఉద్యోగం పవర్ ఏంటో మీ ఉద్యోగం మీ కాకి చొక్క పవర్ ఏంటో ఏం జరుగుతుంది మాకు తెలుసు. అతని మీద చెయ్యేస్తుంటే అప్పుడు చెప్తాం. తీసుకొచ్చారు మన వాళ్ళు ఉన్నారని చెప్తే పోయేది, వేరేని చెప్తారు. వాళ్ళ ఎంపీడీసీని ఏర్పడి తీసుకొచ్చారు. మీ దగ్గర ఉన్నారు, మీకు అసలు వేరేం చెప్తారు. అక్కడే వేరేం చెప్పడం వచ్చింది గొడవ. ఉన్నారు వాళ్ళు తీసుకొచ్చారు కదండి. ప్రత్యేక సాక్షిని లేదంటారేంటి? క్లియర్ అమ్మా, నేను చాలా క్లియర్ చెప్తాను. తీసుకొచ్చుంటే నేను ఇందాక సీఏ గారితో ఫోన్ లో మాట్లాడాను. నేను ఒకటే చెప్పాను, సీఏ గారు మీరు ఏదైనా కేసులో పార్ట్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ తీసుకొచ్చుకుంటే మీరు తీసుకొచ్చుంటే మీ ఇన్వెస్టిగేషన్ మేము సపోర్ట్ చేస్తాం. మేము ఏ రకంగా మా నుంచి మీకు కోఆపరేషన్ కావాల్స్తే మేము కోఆపరేట్ చేస్తాం. చెయ్యి వేస్తే మాత్రం ఒప్పుకోమండి అని చెప్పామండి.
నిజమే తీసుకొచ్చారు, ఓకే తీసుకొచ్చాం లేదంటే మీకు ఏం తెలియనట్టు మాట్లాడుతున్నాను. మీరు ఒక DSP మీకు తెలియనట్టు మాట్లాడుతున్నారు DSP గారు. సరే ఒకటి నేను చెప్పేది మీకు ఒకటేనమ్మా, నేను చెప్పేది ఒకటేనండి. మీరు తీసుకొచ్చి ఉంటే ఇలా తీసుకొచ్చాం అనేది వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలు వచ్చారు, వాళ్ళకి విషయం చెప్పండి. మీరు ఓకే కేసు ఇన్వెస్టిగేషన్ మీ పార్టీ ఏదైతే మీరు చేసుకుంటే మేము దాన్ని కోఆపరేట్ చేస్తాం, దానికే ఇబ్బంది లేదు. ఎవరైనా కానీ అతని మీద చెయ్యేసి ఉంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనే దానికి తగినటువంటి పర్యవసానాలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఎవరైనా సరే అది ఏ అధికారైనా ఉండే లేకపోతే ఇంకొకలా ఉండే ఒక పార్టీకి సంబంధించిన ఎవరైనా చెయ్యేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా దాని రిప్లికేషన్స్ వేరేగా ఉంటాయి. ఇప్పుడు ఏం చూసి కాదండి, ఏ ధైర్యంతో ఏం మాట్లాడతారో మాట్లాడండి, ఏమేమి మాట్లాడతారో. ఇప్పుడు మీ టీం వెళ్ళింది అన్నది వాస్తవం అండి, మీరే ఒప్పుకున్నారు. ఎస్ఐ గారు టీం వెళ్ళింది అన్నది ఏమండి, తర్వాత సీసీ ఫుటేజ్ ఉంది, ఇంటి దగ్గర నుంచి తీసుకెళ్లారని చెప్పేది నేను చెప్పేది నన్ను తర్వాత మీరు చెప్పండి. నేను అడిగిన తర్వాత మీరు సమాధానం చెప్పండి. ఏమండి అక్కడి నుంచి తీసుకురావడం అన్నది కరెక్ట్, ఇక్కడ స్టేషన్లో పెట్టి కొట్టడం అన్నది కరెక్ట్. ఆ కేకలు వినిపించే ఎలా చూడండి, ఆ కేకలు వినిపించే వీళ్ళకి తెలిసే పక్కింటోళ్ళు ఇవి చెప్తేనే వాళ్ళు పరిగెట్టుకు వచ్చారు.